మిత్రులారా, అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద ఈ వెబినార్ కండక్ట్ చేస్తున్నాము. మనం గత వారం రోజులుగా నాగ్పూర్లో జరిగినటువంటి పరిణామాన్ని చూస్తున్నాము. అదేవిధంగా దాని మీద ముంబై శాసనసభలో జరిగినటువంటి మహారాష్ట్ర శాసనసభలో జరిగినటువంటి చర్చలు, నాయకుల ప్రకటనలు ఇవన్నీ చూస్తున్నాం. అక్కడ ఈ సంభాజీ నగర్ అనేటువంటి జిల్లాలో, మహారాష్ట్రలోని జిల్లాలో ఔరంగజేబ్ సమాధి ఉంది. ఆ సమాధిని అక్కడి నుంచి తొలగించాలి అని చెప్పి కొంతమంది ఆందోళన చేశారు. ఆ సందర్భంగా దిష్టి బొమ్మతో పాటు ఒక చెద్దర్ను కూడా వాళ్ళు దగ్ధం చేశారు. ఆ చెద్దర్ మీద ఖురాన్ రైటింగ్స్ ఉన్నాయా లేదా, అంటే ఖురాన్కి సంబంధించిన సూక్తులు ఉన్నాయా లేదా అనేటువంటి దాని మీద ఒక వివాదం జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నాగ్పూర్లో, ఇది తగలబెట్టింది నాగ్పూర్లోనే, నాగ్పూర్లో ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక చోట దాడులు జరిగాయి. అవన్నీ ముస్లింలు చేసినటువంటి దాడులు అని చెప్తున్నారు. వాళ్ళంతా కూడా మాస్క్లు వేసుకొని వచ్చి దాడులు చేసిన వాళ్ళు, స్థానిక ప్రజలు ఎవరు లేరు అని కూడా చెప్తున్నారు. ఆ తర్వాత ఈ దాడులు, దీన్ని ప్రొటెక్ట్ చేయటం, మళ్ళీ ప్రతి దాడులు జరిగాయి. చాలా ఆస్తి నష్టం జరిగింది, కార్లను ధ్వంసం చేశారు. ఇటువంటివి అనేక అంశాలు అక్కడ జరిగినాయి. సో ఈ అసలు ఔరంగజేబ్ సమాధి అనేటువంటిది ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ముందుకు తీసుకొస్తున్నారు. దీనికి ఏంటంటే, దీనికి పూర్వరంగం, ఈ వివాదానికి పూర్వరంగం ఛావా అనేటువంటి ఒక సినిమా. ఆ సినిమాలో ఔరంగజేబును పెద్ద విలన్గా చిత్రీకరించి శివాజీ కుమారుడు అయినటువంటి సంభాజీని ఆయన చాలా హింసించాడు అనేటువంటిది ఆ సినిమాలో చూపించారు. దాంతో ఈ జనం రెచ్చగొట్టబడి ఇటువంటి ఆందోళనలకు వీటన్నిటికి కూడా పూనుకున్నారు. ఈ సినిమాను బీజేపీ ప్రమోట్ చేసింది అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా చూడడానికి మొత్తం మంత్రివర్గం అంతా కూడా, మహారాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా ఒకరోజు వెళ్ళి ఈ సినిమాను చూసింది. ఈ అల్లర్లు జరిగిన తర్వాత మాత్రమే ఫడ్నవీస్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ అల్లర్లకు సినిమా కారణం అని అంటున్నాడు. కానీ ఇటువంటి అల్లర్లకు కారణమైనటువంటి సినిమాను సెన్సార్ వాళ్ళు ఎందుకు నిరాకరించలేదు, ఆ సీన్స్ ఎందుకు కట్ చేయలేదు అనేటువంటిది ఒక ప్రశ్నగా ఉంది. ఏమైనా కూడా మనం చూస్తున్నాము, సమాధులు, మసీదులు, లేకపోతే ఇంకొకటి, ఇటువంటి అంశాల మీద మొత్తం దేశం తగలబడేటువంటి పరిస్థితి వచ్చింది. కనుక ఈరోజు మనం ఎంచుకున్నటువంటి టాపిక్, వాట్ ఈజ్ ఇంపార్టెంట్, ఈజ్ ఇట్ నేషన్ ఆర్ గ్రేవ్స్? ఏది ముఖ్యం, సమాధుల, దేశమా అనేటువంటి అంశం మీద మనం ఈరోజు ఈ వెబినార్ నిర్వహించబోతున్నాం. ఇందులో మొదట డాక్టర్ రామ్ పున్యాని గారు, బాంబే ఐఐటి నుంచి ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు. ఆయన చాలా గ్రంథాలు రాశారు. ఆయన మాట్లాడతారు. ఆయన మాట్లాడిన దాన్ని మధ్య మధ్యలో ఆయన బ్రేక్స్ ఇస్తాడు. నేను దాన్ని తెలుగు అనువాదం మీకు చెప్తాను. ఆయన మాట్లాడిన తర్వాత ఏవైనా ప్రశ్నలు ఉంటే ఈ చూస్తున్నటువంటి వాళ్ళు ఆన్లైన్లో ఆ ప్రశ్నల్ని అడగవచ్చు. నౌ ఐ రిక్వెస్ట్ Dr. Professor Ram Punyani to start his talk. Thank you, sir. Good evening, friends, and thank you, Vinay Kumar, for inviting me for this very interesting topic, whether nation needs to dig the tombs or nation needs to build industries and scientific institutions and universities. That's a very important question. So as you have probably introduced in the topic about the current debate in Maharashtra, it is not a debate, it's an aggressive imposition by the ruling party with Chief Minister Devendra Fadnavis. He had been talking about Aurangzeb right from the last few months or a year or so. Even before elections, he was
condemning those people who have put Aurangzeb's DP on their mobiles. He called them children of Aurangzeb, and he was very harshly criticizing them. Now, after the film Chhawa came, it raised the emotions against Aurangzeb sky high. Now, this film, which is a fiction, part of fiction, it is a 126-minute film, out of which, leaving aside the ethics, there is no ethics in this, ethics and beauty in the film. It devotes 40 minutes, nearly 1/3 of the time of the film, on showing the gruesome violence against Chhatrapati Sambhaji Maharaj. So as that was shown, people were glued to the, many people liked, got infuriated and emotionally very packed against Aurangzeb. So then the voices started coming from chief ministers and others that the grave of Aurangzeb has to be dug up. Of course, Fadnavis was careful to say that this is an archaeologically protected monument, so government can't support it. But his minister Nitish Rane, on the lines of Babri Mosque, said that people can do their own job and the government will do its own job, means government will keep quiet if people do this. One analogy I'd like to give before I go further, and that is all politics which is done in the name of religion has nothing to do with democracy. It has nothing to do with the future of the poor people, average people. It focuses on the past history to demonize the weaker sections of society, to demonize the minorities. I am reminded of Taliban. When Taliban came to power in Afghanistan, there were severe problems because of cold, diseases, hunger and other things. But Taliban focused on demolishing the statues of Lord Gautam Buddha, which were there from last 1600. So now see, in Maharashtra, it is riddled with so many problems. State government is having under severe debt, and problems of farmers, students, they are all there. And at this time, government is hinting about Aurangzeb's grave and how to remove it. Means government is not saying how to remove it, but government has hinted that there is no place for this grave in Maharashtra. You are on mute, Vinay Kumar, you are on mute. Vinay Kumar, you are on mute. Hello. ఓకే హాయ్. సో రాంపుణ్యాని గారు చెప్పింది ఏంటంటే, గత 6 నెలలుగా ఈవెన్ ఎలక్షన్స్కు ముందు కూడా మహారాష్ట్రలో ఈ ఔరంగజేబ్ ఇష్యూను రేజ్ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ అనేక చోట్ల ఈ విషయాలు మాట్లాడారు. ఇది ఎన్నికల్లో కూడా దీన్ని ఒక ప్రధానమైనటువంటి అంశంగా చేశారు. దీని తర్వాత ఇటీవల రిలీజ్ అయినటువంటి ఛావా అనే ఫిలిం, అది 126 నిమిషాల ఫిలిం. అది అందులో 40 నిమిషాల పాటు ఔరంగజేబు సంభాజీ మహారాజ్ మీద చేసినటువంటి అకృత్యాల గురించి చూపించారు. అది కేవలం కాల్పనికమైనటువంటి కథ ఆధారంగా తీసినటువంటి చిత్రము. అందులో ఎలాంటి విలువలు కూడా పాటించలేదు. జనాన్ని రెచ్చగొట్టాలి, మత దృష్టితో రెచ్చగొట్టాలి అనేటువంటి ప్రయత్నమే ఆ ఫిలింలో జరిగింది. ఆ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత ఈ సంఘటనలన్నీ కూడా నాగ్పూర్లో జరిగాయి. వాళ్ళు ఏంటంటే ఆ సంభాజీ నగర్లో ఉన్నటువంటి ఔరంగజేబ్ సమాధిని అక్కడి నుంచి తొలగించాలి అని చెప్పేసి డిమాండ్ చేయటం మొదలుపెట్టారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాడు. ఆయన
ఆయన ఏమన్నాడంటే ఇది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో ఉంది, దీన్ని తొలగించాలన్నా ఏం చేయాలన్నా లీగల్గానే ప్రొసీడ్ కావాలి అని ఆయన ఒక లీగల్గా ఫార్మల్ సమాధానం చెప్పాడు. కానీ ఆయన మంత్రివర్గంలో సభ్యుడైనటువంటి నితిన్ రాణే ఆయన బాబ్రీ మసీద్ ఉదంతాన్ని గుర్తు చేసేటట్టుగా మాట్లాడాడు. చట్టపరంగా అయితే మేమేం చర్యలు తీసుకోలేము ప్రభుత్వం, కానీ ప్రజలు తాము అనుకుంటే ఏదైనా చేయవచ్చు, బాబ్రీ మసీద్లో కూడా అట్లే చేశారు అనేటువంటి విషయం ఆయన చెప్పారు. అంటే ప్రజల్ని ఈ అంశం మీద రెచ్చగొట్టడానికి ఒకవైపున ఉత్సుకత చూపుతూనే మరొక వైపున చాలా ఫార్మల్ సమాధానాల్ని ముఖ్యమంత్రి ఇస్తున్నారు. ఈ సంఘటన మనకు మరొక అంశాన్ని గుర్తు చేస్తుంది. అదేంటంటే తాలిబాన్ వాళ్ళ యొక్క అకృత్యాలు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చేతిలోకి రాగానే తాలిబాన్లు మొదట్లో ఆఫ్ఘనిస్తాన్ని వాళ్ళంతా కూడా ఆక్రమించుకున్న తర్వాత వాళ్ళు చేసింది ఏంటంటే అక్కడ ఉండేటువంటి బౌద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఒకటే కాదు, చాలా బౌద్ధ విగ్రహాలని ధ్వంసం చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో చాలా చోట్ల బౌద్ధ విగ్రహాలు ఉన్నాయి. అందులో అతిపెద్ద బౌద్ధ విగ్రహం ఒకటి మొత్తం రాయిలోనే చెక్కబడి ఉంది, దాన్ని ధ్వంసం చేశారు. ఏ విధంగా అయితే తాలిబాన్లు బౌద్ధ మతం మీద విరుచుకుపడ్డారో ఇక్కడ కూడా అదే పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక్కడ కూడా మైనారిటీల మీద విరుచుకుపడడం, వాళ్ళకి ఎటువంటి భద్రత లేనటువంటి వాతావరణాన్ని కల్పించటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఈ మొత్తం దీని మీద చూసినప్పుడు మనం తాలిబాన్లు ఎట్లా ప్రవర్తించారో ఇప్పుడు అక్కడ కూడా అట్లా ప్రవర్తిస్తున్నారు. నిజానికి మహారాష్ట్ర చాలా సమస్యలు ఎన్నుకుంటుంది. అందులో వ్యవసాయం, రైతులకు సంబంధించినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. రైతులకు గిట్టుబాటు ధర రావటం లేదు, అనేక సమస్యలు ఉన్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ కానీ దేశం కానీ ప్రజలకు సంబంధించినటువంటి ఈ అంశాల్ని పరిష్కరించడానికి పూనుకోవాలి. కానీ దానికి బదులుగా ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పనిని బీజేపీ చేస్తుంది. ప్రభుత్వం ఒకవైపున దాన్ని మేము సపోర్ట్ చేయటం లేదు అంటూనే మరొక వైపున ఆ రెచ్చగొట్టేటువంటి చర్యలకు మద్దతు ఇచ్చేటువంటి విధంగా అక్కడ ప్రవర్తిస్తుంది అనేది మనకు కనిపిస్తుంది. సార్, So basically, Aurangzeb is being demonized. He is being defamed on a basis of selective history, on the basis of communal history. They say that Aurangzeb was a very cruel king because he tortured Hindus. He was out to have create problems for Hindus as much as possible, as seen in the film Chhawa against Chhatrapati Sambhaji Maharaj. So first point to note is that Aurangzeb ruled for 49 to 50 years, and during his rule he was not against Hindus at all. First point I will say that in Aurangzeb's court, Aurangzeb's administration, 33% of officers, 33% of his allies, they were Hindus. Professor Athalari points out that amongst all the Mughal kings, Aurangzeb had maximum number of Hindu officers in Aurangzeb's court. Number two, Sambhaji was a political rival. Many times Sambhaji collaborated with Aurangzeb in Aurangzeb's fight against Shivaji, Aurangzeb's fight against Adil Shah of Bijapur. That time Sambhaji was part of Mughal army. But same Sambhaji, when he wanted to create his defend his empire, Aurangzeb and Sambhaji had a bitter rivalry, and in that Aurangzeb had an upper hand. And incidentally, even in this rivalry, Aurangzeb had sent one of his officers called Rathod, a Hindu. Hindu was leading Aurangzeb's side in fight against Sambhaji. So this point that he was torturer of Hindus is totally wrong, because when rival kings fight, they don't fight for religion.
they fight for power. And in this, the victor king generally humiliates the defeated king. There are many examples where Hindu kings, when he defeated another Hindu king before the Mughal administration, Mughal rule and all that, they used to demolish the Kula Devata, you can translate it Kula Devata, temple of the defeated Hindu king. So similar rivalries were there amongst Hindu kings also. Similar rivalries were there amongst Muslims themselves. So I will just point out that what is to remember is that while Aurangzeb did this type of things, he also ensured the safety of Hindus. He also ensured that the economic structure of the country that time improves. The last sentence I will say in this is that during Aurangzeb's time, India's contribution to global GDP was nearly 25%, which was highest in the world. ఔరంగజేబు క్రూరుడు, హిందువులను హింసించాడు అనేటువంటి ప్రచారం చాలా పెద్ద ఎత్తున చేశారు. ఔరంగజేబు చక్రవర్తిగా భారతదేశాన్ని 49 ఏళ్ల నుంచి 50 ఏళ్ల దాకా అంత పీరియడ్ ఆయన పరిపాలించాడు. ఆయన పరిపాలనలో మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఆయన దర్బార్లో 33% మంది హిందూ అధికారులు ఉండేవారు. అది మంత్రులు కానీ, ఇది వివిధ రకాల బాధ్యతల్లో ఉన్నటువంటి వారు. సైన్యాధ్యక్షులుగా కూడా హిందువులు ఉన్నారు. సో ఇది మొత్తం ముస్లిం పరిపాలకుల్లో చూసుకున్నప్పుడు అత్యధిక సంఖ్యలో హిందూ అధికారులు కలిగినటువంటి దర్బారు ఔరంగజేబ్ దర్బార్. కనుక ఆయన పరిపాలనని మతం ఆధారంగా చూడడానికి అవకాశం లేదు. ఆ విధంగా చూసుకుంటే ఏ రాజు పరిపాలన అయినా మతాన్ని బట్టి ఉండదు. ఔరంగజేబ్ చక్రవర్తిగా చాలా సామ్రాజ్యాల్ని ఆయన రాజుల్ని ఓడించి కలుపుకున్నారు. వారు చెప్పలేదు కానీ ఒక విషయం మన దగ్గర కూడా కుతుబ్ షాహీ వంశస్థుడైనటువంటి తానిషాను ఔరంగజేబ్ పీరియడ్లోనే ఓడించారు. ఆ తర్వాత ఔరంగాబాద్ రాజధానిగా హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. అదొక చరిత్ర. అట్లనే సంభాజీ మహారాజ్ రాజ్యాన్ని కూడా తన లోపల తన రాజ్యంలో విలీనం చేసుకోవాలని చెప్పేసి ఔరంగజేబు ఆయన మీద యుద్ధం చేశాడు. చాలామంది మీద యుద్ధం చేశాడు. ఆ పక్కన ఉన్నటువంటి ఆదిల్ షా మీద కూడా యుద్ధం చేశాడు ఔరంగజేబు. ఆదిల్ షా ముస్లిం అయినప్పటికీ కూడా ఆయన రాజ్యాన్ని కూడా కలుపుకోవాలని ఔరంగజేబు యుద్ధం చేశాడు. ఈ మొత్తం యుద్ధంలో ఔరంగజేబ్ది పైచేయి అయింది. అది మనం గమనించాల్సినటువంటి అంశం. ఔరంగజేబు తన ప్రతినిధిగా ఎవరిని పంపారు సంభాజీ మీదికి అంటే, ఆయన పంపినటువంటి వ్యక్తి పేరు ఠాకూర్. ఠాకూర్ అనేది రాథోడ్ అనేటువంటిది ఒక హిందూ పేరు. ఆ సైన్యాధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో అతను హిందూ. అతన్ని సంభాజీ మీద యుద్ధానికి పంపించాడు. ఆ తర్వాత సంభాజీ ఓడిపోయిన తర్వాత చాలా సందర్భాల్లో హిందువుల్లో కూడా ఇది జరుగుతుంది. హిందూ రాజు మరొక హిందూ రాజును ఓడించిన తర్వాత ఆ రాజ్యాన్ని కలుపుకోవడంతో పాటు ఆ ఓడిపోయిన రాజు యొక్క కులదేవత గుడిని ధ్వంసం చేయడం అనేటువంటిది ఒక ఆచారంగా కొనసాగుతూ వచ్చింది. ఇది ముస్లింలు ఒక ముస్లిం మరొక ముస్లిం రాజు మీద, ఒక ముస్లిం రాజు మరొక ముస్లిం రాజు మీద దండెత్తినప్పుడు కూడా, దండెత్తి ఆ రాజ్యాన్ని సాధించుకున్నప్పుడు కూడా ఇదే పరిస్థితి చేశారు. ఆ తర్వాత వాళ్ళని అవమానించడం, ఓడిపోయినటువంటి వాళ్ళని అవమానించడం, తక్కువ చేసి చూడడం, ఇదంతా జరుగుతుంది. అయితే ఔరంగజేబ్ పరిపాలనలో మనం గమనించాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ప్రపంచంలో అత్యధిక జీడిపి కలిగినటువంటి రాజ్యంగా ఔరంగజేబ్ రాజ్యం ఉండేది. అది గ్లోబల్గా చూసుకున్నప్పుడు అత్యధికమైన ఫస్ట్ గ్లోబల్ ర్యాంకింగ్ ఔరంగజేబ్కి ఆ పీరియడ్లో దక్కింది. కనుక ఔరంగజేబ్ పరిపాలనని మనం ముస్లిం హిందువుల పరిపాలనగా చూడడానికి అవకాశం లేదు. చాలా రాజ్యానికి సంబంధించినటువంటి అనేక అంశాల్లో ఆయన చాలా బాగా పరిపాలన చేశాడు.
ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నం చేశాడు. ఇవన్నీ కూడా ఔరంగజేబు రాజ్యంలో ఉన్నాయి. కనుక మనం ఆ చరిత్రను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సార్, this Sambhaji Maharaj's son, Chhatrapati Shahuji Maharaj, and Sambhaji's wife, they were under Aurangzeb's custody for 19 years, but he did not convert them. He did not convert them. And Chhatrapati Shahu Maharaj, Sambhaji's son, he visited Aurangzeb's grave to pay his respects. So it's not that Aurangzeb was out to convert people, he was out to put humiliating, insulting conditions to the defeated king. That's all. And second point which they say, that he was against Hindus as he destroyed many temples. So the scholars tell us, Richard Eaton and Audrey Truschke tell us, that at the most he destroyed 12 to 15 temples. But at the same time, there is a book by Dr. Vishwambarnath Pandey which tells us that Aurangzeb gave donations to over 100 Hindu temples. And this temple donation by Aurangzeb is very well recorded through his court orders. Some of the temples which I remember that Aurangzeb donated was Chitrakoot Balaji Temple, Kamakhya Devi Assam Guwahati Temple, Mahakaleshwar in Ujjain, and Lord Krishna Temple in Vrindavan. So you please see that he destroyed some temples. Why? He did not destroy because he was anti-Hindu. He destroyed those temples because sometimes his rebel people were hiding there, number one. Number two, sometimes some immoral acts were going on in the temple. And number three, if the rival king was a Hindu to Aurangzeb, that time also he destroyed it, not to insult Hinduism, but to insult the defeated king. So this is a major charge which people put against Aurangzeb, that he was temple destroyer, he destroyed lakhs of temple, which is totally wrong. And the last point I must tell, that even about conversion, I am repeating that. I already said that he did not convert the people. One example is Chhatrapati Shahu Maharaj, Sambhaji Maharaj's son, who was under Aurangzeb custody. And at the same time, as I told, that in Aurangzeb administration, 33% of the officers were Hindus. And thirdly, he ruled for 50 years. But the percentage of Muslims did not go up during that period. Last point I would like to tell, that kings do not convert. Kings do not spread their religion. There is only one example of a king who spread his religion, and that name is Emperor Ashok. Barring Ashok, no other Muslim king, no other Hindu king, no other king tried to convert others. So this is the third thing. And lastly, they say he was cruel because he imprisoned his father, he killed his brothers for the sake of power. Now, that was not a democratic society. That was the era of kingdom. And how do powers pass on from the king to his inheritors? There was generally a power struggle within the royal family, not only amongst Muslims, but also amongst Hindus. Some examples I'll tell you. Emperor Ashok came to power by killing many of his brothers. Even the film Chhawa shows that Sambhaji Maharaj, his brother Rajaram, who was from the another wife of Chhatrapati Shivaji Maharaj, Soirabai's son Rajaram, he tried to poison Sambhaji Maharaj. So right here there is a case that one brother is trying to kill another brother for the sake of power. Similarly, we remember in history
there was a king called Ajat Shatru. He killed his own father to come to power. And such examples in history are with gay abandon we can find the problems. But Aurangzeb has been selected. Oh, here is a king who killed his brothers. Here is a king who imprisoned his father for the sake of power. But generally, all royal families have this dispute. And the latest one being in Nepal, the Hindu Rashtra of Nepal, when it was Hindu Rashtra before revolution, King Gyanendra, when he was not the king, he killed his elder brother and his whole family for the sake of power. So this doesn't indicate that he was a cruel person as he was killing his brothers and father. ఓకే, శంభాజీ మహారాజు అదేవిధంగా ఆయన కొడుకు సాహూజీ మహారాజు మొత్తం 19 సంవత్సరాల పాటు ఔరంగజేబు ఖైదులో ఉన్నారు. ఈ ఖైదులో ఉన్నటువంటి సమయంలో వారిని మతం మార్పిడి చేయాలి అనేటువంటి ప్రయత్నం ఏ దశలో కూడా ఔరంగజేబు చేయలేదు. పైగా ఔరంగజేబు చనిపోయిన తర్వాత సాహూజీ మహారాజు ఆయన సమాధిని దగ్గరికి వెళ్ళి నివాళులు కూడా అర్పించారు. సో ఈ విధమైనటువంటి విషయాలు కూడా మనం దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఔరంగజేబు కొన్ని గుళ్ళను కూల్చాడు. దాదాపు 15 నుండి 20 గుళ్ళ వరకు ఔరంగజేబు కూల్చిన గుళ్ళు ఉంటాయని చరిత్రకారులు చెప్పారు. దిశంబర్ రావు పాండే అనేటువంటి అతను రాసినటువంటి చరిత్రలో ఔరంగజేబు 15 నుంచి 20 గుళ్ళ దాకా ధ్వంసం చేసినప్పటికీ ఒక 100 గుడుల పునరుద్ధరణకు లేదా నిర్మాణానికి ఆయన సహాయం చేశాడు అని చెప్పి రాశారు. మనకు గౌహతిలో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి గుడి కామాక్షి గుడి, అదేవిధంగా చిత్రకూట్లో ఉండేటువంటి గుడి, తర్వాత బృందావన్లో ఉన్నటువంటి గుడి, ఇవన్నీ కూడా ఇవి గుళ్ళ అభివృద్ధికి ఆయన ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చాడు. ఆ దస్తావేజులు మనకి స్పష్టంగా కనపడతాయి. ఆ రోజు జారీ చేసినటువంటి ఆర్డర్లు ఇప్పటికి కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఈయన శత్రువుల మీద దాడి చేశాడు, చంపాడు, లేదా గుళ్ళను ధ్వంసం చేశాడు అని అంటే ఆ రోజుల్లో అందరూ ఇదే పని చేశారు. గుళ్ళ మీద ఎందుకు జనరల్గా దాడులు చేశారంటే శత్రువులు వెళ్ళి లేదా తిరుగుబాటుదారులు వెళ్ళి గుడుల్లో ఆశ్రయం పొందినప్పుడు వారిని అక్కడి నుంచి బయటికి రప్పించడానికి, వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి గుళ్ళ మీద దాడులు చేశారు. అది అందరు రాజులు చేసినటువంటి పనే. అదేవిధంగా గుడుల్లో ఏవైనా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయి అన్నటువంటి సందర్భంలో కూడా గుళ్ళ మీద రాజులు దాడులు చేసినటువంటి ఉన్నాయి. అట్లే ఇక్కడ కూడా ఆ దాడులు వివిధ కారణాలతో జరిగినటువంటి దాడులు, కానీ దాన్ని చూపించి మొత్తం ఆయన హిందూ వ్యతిరేకి అని చెప్పడం కరెక్ట్గా. ఔరంగజేబ్ పీరియడ్లో మత మార్పిళ్ళు జరగలేదు. హిందువుల జనసంఖ్య కూడా ఔరంగజేబ్ పీరియడ్లో పెరగలేదు. రాజులు ఎవరు కూడా మత మార్పిడి అనేటువంటి పనికి పూనుకోలేదు. ఒక్క రాజు మినహాయిస్తే అది ఎవరంటే అశోకుడు కళింగ యుద్ధం తర్వాత ఆయన బౌద్ధ మతం స్వీకరించి అక్కడ రక్తపాతాన్ని చూసి ఇది ఈ అధికారం కోసం ఏంటి ఇట్లా కనుక నేను శాంతిని కోరుతూ బౌద్ధ మతం స్వీకరిస్తాను అని ఆయన బౌద్ధ మతం స్వీకరించిన తర్వాత ప్రజల్ని బౌద్ధ మతంలోకి మార్పిడి చేయించడానికి, మత మార్పిళ్ళు చేయించడానికి ఆయన ప్రయత్నించారు. ఇది మినహాయిస్తే మనకు చరిత్రలో ఎక్కడ కూడా ముస్లిం రాజులు కానీ హిందూ రాజులు కానీ మత మార్పిడి చేయడానికి ప్రయత్నించారు అనేటువంటి సంఘటనలు మనకి ఎక్కడ కనపడవు. ఇకపోతే ఔరంగజేబ్ మీద ఉన్నటువంటి ఛార్జెస్ ఏమిటి అంటే ఆయన తండ్రిని జైల్లో బంధించాడు, సోదరులను చంపి అధికారంలోకి వచ్చాడు. ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ వాస్తవాలు. అది అన్ని రాజకుటుంబాల్లో కూడా జరిగినాయి. ఈ అంతర్గత కలహాలు లేనటువంటి రాజకుటుంబం ఏది ఉండదు. అది హిందువులైనా ముస్లింలైనా ఆ రోజు ఉన్నటువంటి రాచరిక పరిపాలనలో ఇది సర్వసాధారణమైనటువంటి అంశం.
ఆ రోజున్నది ప్రజాస్వామిక పరిపాలన కాదు, రాజరిక పరిపాలన. యుద్ధం చేసి వాడు అధికారంలోకి రావాలని ప్రయత్నం చేశాడు. ఔరంగజేబు కూడా అదే పద్ధతుల్లో తన సోదరులను చంపాడు, తండ్రిని ఖైదు చేసి అధికారంలోకి వచ్చారు. అట్లా మనం చూస్తే అశోకుడు కూడా తన సోదరులను చంపిన తర్వాతే ఆయన అధికారంలోకి వచ్చారు. తర్వాత బౌద్ధ మతం స్వీకరించి శాంతి అనేటువంటి సందేశాన్ని తీసుకెళ్ళాలి అని చెప్పినటువంటి అశోకుడు కూడా అదే పని చేశాడు. అదేవిధంగా అజాత శత్రువు అనేటువంటి రాజు కూడా, హిందూ రాజు కూడా తన తండ్రిని చంపి సింహాసనాన్ని కైవసం చేసుకున్నాడు. కనుక బంధువుల్ని సోదరులను చంపటము, తండ్రిని చంపైనా సరే అధికారం స్వాధీనం చేసుకోవటం, ఇవన్నీ కూడా ఈ రాజకుటుంబాల్లో జరిగినటువంటి అంశాలే. దీనికి హిందూ ముస్లిం అనేటువంటి తేడా చూపించడానికి అవకాశమే లేదు సార్. Yeah, so here I think we will try to summarize arguments against Aurangzeb. So one is that he is presented only as a Muslim king, not as a king. If we see him as a king, then we will see power, expansion of the empire. This is followed by all the kings. Number two, when he is presented as anti-Hindu, they present that he destroyed the temples, but they forget, they undermine how many temples he gave donation to. Number three, when they say that he was cruel to his father and his brothers, they undermine the fact or hide the fact that there were many kings who also killed their brothers or tried to kill them, or even tried to kill their fathers to come to power. So these are two factors involved here. One is a communal historiography, means kings who were ruling for power and wealth, expansion of their empire, they are presented only as belonging to one religion. Number one. Number two, selected events from their life are presented and hide the other aspects of their life so that they can be demonized or a political effect on a particular community. Yes. ఇక్కడ ఔరంగజేబును ఒక రాజుగా చెప్పటం కాకుండా అతన్ని ఒక ముస్లిం రాజుగా చెప్పటంలోనే మనం దీన్ని ఈ ప్రచారం ఎందుకు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని గమనించవచ్చు. ఔరంగజేబు యాంటీ హిందూ, హిందూ వ్యతిరేకి అనేటువంటిది కేవలం ప్రచారం మాత్రమే. ఎందుకంటే ఆయన గుడుల్ని కూల్చినా కూడా ఎక్కువ గుడులకు ఆయన దాన ధర్మాలు చేశాడు, వాటి నిర్మాణానికి డబ్బులు ఇచ్చాడు, విరాళాలు ఇచ్చాడు. తర్వాత అతను సోదరులను చంపాడు, తండ్రిని ఖైదు చేశాడు అనేటువంటి పాయింట్ని కనుక మనం చూసుకుంటే అందరు రాజులు, చాలామంది రాజులు ఈ పని చేశారు. దానికి హిందూ ముస్లిం అనేటువంటి దాంతో నిమిత్తం లేదు. చాలామంది తమ సోదరులను చంపి, తండ్రులను కూడా చంపి అధికారంలోకి వచ్చినటువంటి రాజులు ఉన్నారు. తర్వాత ఇది సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో ఇటువంటి అనేక యుద్ధాలు ఆ రోజుల్లో జరిగినాయి. అది సాధారణమైనటువంటి అంశంగానే ఉండేది. కనుక ఇక్కడ మనం చూడాల్సింది ఔరంగజేబును ఒక రాజుగా చూడాలి. ఆ రాజు ఇతర రాజుల కంటే భిన్నంగా ఇటువంటి పనులు చేశాడు అనేటువంటి చూడాలి. కానీ అట్లా కాకుండా అతను ముస్లిం రాజు అని చెప్తూ అతను హిందూ వ్యతిరేకి అనేటువంటి దీన్ని ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. దానివల్ల ఈ సమస్యలన్నీ కూడా ఏర్పడుతున్నాయి. ఇక్కడ కొన్ని సంఘటనలు ఔరంగజేబుకు సంబంధించినటువంటి అకృత్యాలకు సంబంధించినటువంటి కొన్ని సంఘటనలకు మాత్రమే చూపించి ఆయన మిగతా అంశాల్లో ఆయన వైఖరి ఎలా ఉండింది, ఆయన ఏం చేశాడు అనేటువంటి దాన్ని దాచిపెడుతున్నారు. దానివల్ల ఈ సమస్యలన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయి. సార్, now how do we see the contrast between these communal forces which are taking the name of religion, doing politics under the name of religion, while they have nothing to do with morality of religions? These forces in India, they emerged during freedom movement in opposition to
to the freedom movement. They did not fight against British. They did not fight against the social backwardness. They opposed the social transformation toward equality, liberty, and fraternity. So they basically look at the past. They look at the past as a glorious period of Hindus, and they present Muslims and Christians as foreigners. So this is their central concern, to maintain feudal values of hierarchy, low and high in the society. That is their major concern. Now, in contrast, if we see the progressive people like Bhagat Singh or Ambedkar or Mahatma Gandhi or Nehru or Subhash Chandra Bose, they always focused on anti-British struggle. They focused on people's issues, and this is very amply shown when we compare the agenda of communal forces. Communal forces, they never talk about rights of the people, the plight of the minorities, workers, farmers, students, and others. They are not concerned about it. That's why you will never see RSS participating in any struggle for peasants' rights, farmers' rights, workers' rights. They will not do that, and they want to present Muslims as the enemy. So on one side, if you see their agenda is to distract the attention of people from their real problems related to employment, health, their working rights, and others. This is their central agenda, which is opposed to the agenda of progressive forces, like which I named, which are talking mainly about democracy, which are talking about Indian Constitution, which are talking about problems of the poor to develop the country. Yes. మతం పేర రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు మత విలువల్ని, ఏ మతమైనా సరే ఆ మతంలోని విలువల్ని వాళ్ళు పాటించరు. ఎలాంటి విలువలు పాటించకుండా దుష్ప్రచారాలు మాత్రమే చేస్తుంటారు. క్రైస్తవులు, విదేశీయులు అనేటువంటి ప్రచారం చేస్తుంటారు. ఇది మనం స్వాతంత్ర పోరాటంలో కనుక గమనిస్తే భగత్ సింగ్ కానీ, మహాత్మా గాంధీ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ వాళ్ళ యొక్క వైఖరి చాలా భిన్నంగా పద్ధతిలో ఉపయోగించుకోవటం అనేటువంటి చేయలేదు. ఈ పని ఎవరు చేశారు అంటే తో కూడినటువంటి పార్టీలు మాత్రమే ఆ పని చేసేది. మతతత్వ పార్టీలు, సంస్థలు ఏవి కూడా బ్రిటిష్ త్యాగాలు చేశారు. కానీ వీళ్ళెవరు కూడా ఆ బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో వీళ్ళెవరూ లేరు. అందుకనే ఇప్పటికి కూడా మనం గమనిస్తే ఆర్ఎస్ఎస్ అనేది రైతులకు సంబంధించినటువంటి అంశం మీద కానీ, లేకపోతే కార్మికులకు సంబంధించినటువంటి అంశం మీద కానీ, పేదలకు సంబంధించినటువంటి అంశాల మీద కానీ ఎప్పుడు అది పోరాటాలు చేయదు. అది చేసే పోరాటం అంతా కూడా ముస్లింలకి, క్రైస్తవులకి వ్యతిరేకంగా ప్రచారం చేయటం, విద్వేషపూరితమైనటువంటి ప్రచారం చేయటంలో మాత్రమే అది ఉంటుంది. బ్రిటిష్ పాలన సమయంలో కూడా ఈ సంస్థలు ఎప్పుడు కూడా బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో పాల్గొనలేదు. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం. ప్రజల పక్షంలో వీళ్ళు ఎవరు లేరు. వారి ఎజెండా అంతా కూడా ప్రజల్ని మత ప్రాతిపదిక మీద చీల్చడం అనేటువంటిదే వారి ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉంటూ వచ్చింది. సార్. Yeah. So basically, after independence, we saw that the people who were struggling for democracy, trying to walk on the path of constitution, they focused on industries, irrigation, scientific research, and public sector. This is what laid the foundation of growth of modern India.
So all these sectors were focused by the result of the freedom movement, in which Ambedkar's constitution, Nehru's policies, they developed the country to a great extent. Here on the other side, RSS, BJP, they have always been talking of identity issue. They have been taking up issues through which they can intensify hatred against Muslims and Christians, and they can try to promote the values of Manusmriti. That's why their issues, what are their issues? Ram temple in Ayodhya, holy cow as a means of this, that each is a big topic which we have covered in many of our videos, which I think I'll share with Vinay Kumar. There is a series of 15, 16 videos which I'll share with you, which deal with all this as to how the communal forces took a path of spreading hatred. Hatred, which is a foundation for violence. Violence which leads to polarization. So these are the three things which communal forces did. And for this agenda, they have been using distorted version of history, which I'll use once again. Their version of history is communal. Their version of history is selective. So these are the two ways in which communal forces go. That's why today they are more interested in the grave of Aurangzeb rather than building anything for research in science, employment for youth, solving the problems of farmers, etc. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి పాలకులు, అదేవిధంగా అంబేద్కర్ రూపొందించినటువంటి రాజ్యాంగం వల్ల అనేక విషయాల్లో మనం ముందంజ వేయగలిగాం. పరిశ్రమలు వచ్చాయి, నీటిపారుదల సౌకర్యాలు పెరిగాయి, చాలా శాస్త్ర సాంకేతిక సంస్థలు వచ్చాయి, చాలా పరిశోధనలు కూడా జరిగాయి. ఇవన్నీ కూడా అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగము, నెహ్రూ అనుసరించినటువంటి విధానాలు ఈ పరిస్థితిని మనకి కల్పించాయి, ఈ అభివృద్ధిని మనకు చూపెట్టాయి. కానీ వీళ్ళకి సంబంధించినంత వరకు వీళ్ళకి ఈ అభివృద్ధితో, ఈ మత ప్రాతిపదిక మీద రాజకీయాలు చేసే వాళ్ళకి ఈ అభివృద్ధి గురించి వాళ్ళకి ఏం పట్టలేదు. వాళ్ళకు పట్టిందంటే వాళ్ళకు కావాల్సిందల్లా మనుస్మృతి చాటేటువంటి నియమ నిబంధనల్ని ప్రజల మీద రుద్దడం అనేటువంటిది వాళ్ళు చేస్తున్నారు. మనుస్మృతి వర్ణాశ్రమ ధర్మాన్ని చెప్తుంది. ఎవరు చదువుకోవాలి, ఎవరు పరిపాలన చేయాలి, ఎవరు సేవకులుగా ఉండాలి, ఇటువంటివన్నీ అవి చెప్తుంది. ఆ మనుస్మృతిని తిరిగి భారతదేశంలో పునరుద్ధరించాలి అనేటువంటి ప్రయత్నం ఈ మత శక్తులు చేస్తున్నాయి. రామ మందిరం కానివ్వండి, లేకపోతే ఆవు కానీ, ఇటువంటి అంశాలన్నీ కూడా ముందుకు తీసుకురావటం అనేటువంటిది ఇవి దేశ అభివృద్ధికి ఏమాత్రం సహకరించేటువంటి అంశాలు కాదు. రామ మందిరం వల్ల కానీ, ఆవు చుట్టూ తిప్పేటువంటి సెంటిమెంట్ల వల్ల కానీ దేశం అనేది అభివృద్ధి చెందదు. కనుక ఆ ద్వేష ప్రచారం చేసేటువంటి వాళ్ళు తమ ప్రచారం కోసం చరిత్రను కూడా వక్రీకరించి చెప్తున్నారు. ఇది మనకి చాలా కాలంగా చరిత్రను వక్రీకరించడం అనేటువంటిది మనం చూస్తున్నాము. ఇప్పుడు జరిగినటువంటి డెవలప్మెంట్లో కూడా వాళ్ళు చరిత్రను వక్రీకరించి భారతీయుల ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మత విద్వేషపూరితమైనటువంటి ప్రయత్నమే. వీరికి నిరుద్యోగం పట్టదు, సైన్స్లో అభివృద్ధి పట్టదు, తర్వాత ప్రజలకు సంబంధించినటువంటి ఈతి బాధలు ఇవన్నీ ఏమీ పట్టదు. వాళ్ళకి పట్టిందల్లా మతాన్ని, మత ఆధారిత విద్వేషాన్ని పెంచడం మాత్రమే వారు చేసేటువంటి పని. సార్, Yeah, so basically when we have understood the problem, question is how do we counter these communal forces? These communal forces have spread misconceptions among large sections of society. These misconceptions create hatred for religious minorities. They are against
they create values because of which Dalits and women have to suffer. So the progressive people who want to see that rather than graves, we build the scientific institutions or public sector. It is our strong duty, number one, to see that rational version of history is created. Number two, we have to ensure that the issues of caste and religious minorities and women, we struggle for them, try to intensify their struggle on a common platform, and the aim of the platform has to achieve the values of Indian Constitution. So this, I think, for this we have to add on a new wing to our thinking, and that is that how to combat hatred, and for this how to promote the correct understanding of our society, and this has to be done from person to person in the communities, bastis, schools, colleges, trade unions, and different places which we have. మరి ఈ స్థితిని ఎలా మనం తిప్పికొట్టాలి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇది ఈరోజు భారతదేశంలో ఉండేటువంటి జనాభాలో ఎక్కువ మంది జనాభాలో రకరకాల అపోహలు వీరి వల్ల వాళ్ళకి కలిగాయి. ఆ అపోహల నుంచి వాళ్ళని బయటపడేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఈ అపోహలు వీటన్నిటి వల్ల మన సొసైటీలో, భారతీయ సొసైటీలో దళితులు, మహిళలు ఎక్కువగా కష్టాలకు, నష్టాలకు గురవుతున్నారు. కనుక వారి అభ్యున్నతికి చేపట్టాల్సినటువంటి చర్యల గురించి మనం మాట్లాడాలి. వాటి మీద ప్రజల్ని చైతన్యం పరచాలి. తర్వాత ఇప్పుడు చరిత్రను పూర్తిగా వక్రీకరిస్తున్నారు కనుక హేతుబద్ధమైనటువంటి చరిత్ర రచన అనేది జరగాలి. దాన్ని ప్రజల ముందు ఉంచాలి. ఇది వాస్తవం అనేటువంటి విషయాన్ని మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఈ కుల వివక్ష వ్యతిరేక ఉద్యమాలు ఉండాలి. అదేవిధంగా మహిళల అభ్యున్నతి కోసం కూడా మనం ఉద్యమాలు, ఆ ప్రయత్నాలు చేయాల్సింది. ఇవన్నీ ద్వారానే మనం సరైనటువంటి అవగాహనను, ఈ విద్వేష ప్రచారం వెనుక ఉన్నటువంటి లక్ష్యం ఏమిటి అనేటువంటి దాని మీద సరైన అవగాహనను ప్రజలకు కల్పించగలం. ఇది ఎట్లా కల్పించగలమంటే మనం పక్క వాళ్ళతో చర్చించటం, అంటే వ్యక్తిగతంగా వ్యక్తులతో మాట్లాడటం, సమూహంలో మాట్లాడటం, ఇక రకరకాల వేదికల నుంచి ఈ శాస్త్రీయమైనటువంటి అంశాలని ప్రజల దృష్టికి తీసుకెళ్ళటం అనేటువంటిది చేస్తే, అట్లా చేయడం ద్వారా మాత్రమే మనం ఈ పరిస్థితిని తిప్పికొట్టగలము. సార్. Yeah. So finally I will say that this important topic makes us understand that we can't fall the prey to the type of hatred which they are spreading through the issue of Aurangzeb's grave. We have to bring back the social discourse, social thinking around our real problems, number one. Number two, we have to reach all the people of the community through dedicated work of our volunteers, our own selves. How do we reach the community with a correct message which summarizes the values of Bhagat Singh, Ambedkar and Gandhi, which takes along the values of Indian Constitution to build a future away from the communal hate and a integrated fraternal society in the future. Thank you. ఓకే, మరి దీనికోసం మనం ఈ విద్వేషపూరిత వాతావరణం నుంచి ప్రజల్ని బయటపడేయడానికి, విద్వేషపూరితమైనటువంటి అవగాహన ఏదైతే ఉందో దాని నుంచి వాళ్ళని బయటపడేయాలంటే మనం భగత్ సింగ్ కానీ, మహాత్మా గాంధీ కానీ, అంబేద్కర్ కానీ వీరు చెప్పినటువంటి అంశాలని, వారి యొక్క అవగాహనని మనం ప్రజల మధ్యకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా మనం వీటిని తిప్పికొట్టగలం. దీనికోసం వివిధ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి, స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా అంకిత భావంతో ఈ స్థితిని అధిగమించడానికి, ప్రజల్ని ఈ విద్వేష వాతావరణం నుంచి
బయటికి తీసుకురావడానికి పూర్తిగా అంకితభావంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా గనక మనం అన్ని స్థాయిల్లో, వ్యక్తిగత స్థాయిలో, సమూహ స్థాయిలో, సామాజిక స్థాయిలో, ఏ విధంగానైనా కానీ అన్ని స్థాయిల్లో ఈ పని చేయడం ద్వారా మాత్రమే మనం ఈ స్థితిని మెరుగుపరచగలం. ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. సార్, your mic is. With this, I invite the questions and hope that this is an important wake-up point for us as to how such issues are being put up in the society to distract our attention from the problems of the average people. So I thank you very much, and the floor is open for any questions by somebody. Sir, one question, that in early 60th decade, last century, 1960s, like that, Mughal-e-Azam was released. Film Mughal-e-Azam was released. Mughal-e-Azam shown the people some values. So it was a film. It is also a fictional film, not totally, we cannot say it is totally historical. For that matter, any film, historical film, is not totally historical. Some sort of fiction will be there. But at the same time, Mughal-e-Azam, they have shown some values. Values about love, the prince revolting against the king, his own father, for the love. Those were the values were shown. So what sort of difference you see the films now being released, whether it is Kashmir Files, Kerala Stories, then Padmavat, then now this Chadda. Why this is happening? Why, what has happened to those values? Mughal-e-Azam sort of values. This is the question. See, that was an era when the dominating discourse was that related to freedom movement and building of the modern India. So even fictions showed a amity, friendship between different religions. Mughal-e-Azam, you see, there are most of the dances are around Lord Krishna, and the commander-in-chief of Akbar is also shown to be a Hindu, Rajput. So Rajputs were also. So that film was showing a proper perspective, truth or fiction, but it was showing the correct values, as you, I agree with you. So after 1990s, the whole atmosphere has been vitiated. And as the Ram Temple movement grew, it has poisoned the thinking of large section of society, and some filmmakers are coming forward to pick up that version, through which, like as you said, Kerala Story, Kashmir Files, and Bahattar Hure, then Savarkar, and all that. These are all films which are totally a distorted image of what happened in the history. So some filmmakers also want to take advantage of the situation and make films like this. Plus also, there is an atmosphere in the society. Like in 1950s, as you are correctly saying, most of the filmmakers, film writers, they were on the progressive side of society. But now many of the big actors and all that, filmmakers, they are conservative, becoming conservative because of the influence of the Hindu right-wing politics. So it is a reflection of times that such things, such films and such discourses are being made popular in the society. It's a tragic thing for our country. సో ప్రశ్న ఏంటంటే 1960 దశకంలో మొఘల్-e-Azam అనేటువంటి హిందీ చిత్రం రిలీజ్ అయింది. చాలా విజయవంతంగా అది నడిచింది. ఆ ఫిలింలో అది అక్బర్కు సంబంధించినటువంటి చరిత్ర. ఆ ఫిలింలో జహంగీర్ అక్బర్ కొడుకు ప్రేమ కోసం తండ్రిని ఎదిరిస్తాడు. అది దానికి సంబంధించినటువంటి అంశం. ఆ చిత్రంలో ఉన్నటువంటి వాల్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాల్లో ఎందుకు ఉండలేదు? అది కాశ్మీర్ ఫైల్స్ కానివ్వండి, కేరళ స్టోరీస్ కానివ్వండి, ఛాద్దా కానీ, పద్మావత్ కానీ, ఇటువంటి సినిమాల్లో ఆ విధమైనటువంటి విలువలను ఎందుకు చూపించడం లేదు అనేది ప్రశ్న.
దీనికి రాంపుణ్యాని గారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, నిజమే, అది స్వాతంత్రోద్యమ పోరాటం నుంచి బయటపడినటువంటి, ఆ స్వాతంత్రం సాధించిన తర్వాత ఉన్నటువంటి ఎర్లీ పీరియడ్. అప్పుడు ఆధునిక భారతదేశాన్ని నిర్మించాలి అనేటువంటి లక్ష్యం విస్తృతంగా ఉండేది. సినిమా వాళ్ళకు కూడా, రచయితలకు కానీ దర్శకులకు కానీ ఆధునిక భారతదేశాన్ని నిర్మించాలి అనేటువంటి లక్ష్యం ఉండేది. ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని విలువల్ని ప్రబోధిస్తూ ఆ రోజు సినిమాలు తీశారు. ఇప్పుడు ఆ లక్ష్యాలు వెనక్కి వెళ్ళిపోయే పూర్తి కలుషితమైనటువంటి మత విద్వేష వాతావరణం వల్ల పూర్తి కలుషితమైనటువంటి వాతావరణం ఈరోజు ఏర్పడింది. ఈ వాతావరణం నుంచి ప్రయోజనం పొందడానికి కొంతమంది నిర్మాతలు, దర్శకులు ముందుకు వచ్చి విద్వేషాలని సృష్టించేటువంటి సినిమాల్ని ఈరోజు చూపిస్తున్నారు. వీళ్ళకు భారతదేశం పట్ల ఎలాంటి శ్రద్ధ లేదు, ఉత్తమ విలువల పట్ల శ్రద్ధ లేదు. కేవలం వాళ్ళు సాంప్రదాయవాదంతో ఈ చరిత్రను వక్రీకరించేటువంటి సినిమాలు తీస్తున్నారు. దీనివల్ల సమాజానికి నష్టం జరుగుతుంది. ఈ ధోరణి అంతా కూడా మనకు 1990 తర్వాత కనపడుతుంది. 90కి ముందు, 1990కి ముందు మనం సినిమాల్ని చూస్తే కనుక చాలా అభ్యుదయకరమైనటువంటి విలువలతో సినిమాలు వచ్చాయి. రామ మందిరం ఇష్యూతో, ఆ సమస్యతో మొత్తం దేశాన్ని కలుషితం చేశారు. చాలామంది ఆ ప్రభావంలో పడిపోయారు. అక్కడి నుంచి ఈ సినిమాల్లో ఈ విలువలు డిఫరెంట్గా మారిపోయి సాంప్రదాయాన్ని తిరిగి పునరుద్ధరించాలి, కన్జర్వేటిజాన్ని పునరుద్ధరించాలి అనేటువంటి ధోరణి పెరిగింది. కనుక ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఇది కేవలం డబ్బులు వస్తాయి అనేటువంటి దీంతో అన్ని విలువల్ని వదిలేసి ఇటువంటి సినిమాల్ని ఈరోజు నిర్మించడం అనేది మనం చూస్తున్నాం.